విజయ్ దేవరకొండ ఏది చేసినా ఏం మాట్లాడినా ట్రోలింగే. చివరికి పేరు ముందు బిరుదు కూడా కాంట్రవర్సీ అయిపోతోంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకే ఇందుకు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు విజయ్. ట్యాగ్తో ఎవ్వరికీ తగలనన్ని దెబ్బలు తగిలాయన్నాడు. పేరుకు ముందు తగిలించిన ది అన్న బిరుదు రౌడీ స్టార్ను వివాదంలోకి లాగింది. కొన్నేళ్లుగా తన మాటలతో వివాదాలు కొని తెచ్చుకున్న విజయ్ ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యాడు. అయితే పేరుకి ముందు చేర్చిన దీతో ట్రోలింగ్ కి గురయ్యాడు. విజయ్ అంటేనే వివాదాల కొండగా మారాడు. లైగర్ ఈవెంట్ లో అమ్మా నాన్న ఎవరో తెలీదు, అయినా ఇంతలా ఆదరిస్తున్నారన్న మీనింగ్ లో, అంటే ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఎంట్రీ ఇచ్చిన హీరోస్ కి ఈ మాటలు తగిలాయి. వారసుల అభిమానులు రెచ్చిపోయి విజయ్ దేవరకొండను టార్గెట్ చేశారు. విజయ్ పూరి కాంబోలో వచ్చిన లైగర్ హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. నిర్మాత చార్మి ఓ ఇంటర్వ్యూలో బాక్సాఫీస్ నుంచి ఎలాంటి ఫిగర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని అడిగితే 200 కోట్లతో మొదలవుతుందని, ఎక్కడ ఆగుతుందో తెలియదన్న నమ్మకంతో చెప్పాడు విజయ్. ఏ హీరో ఇంతవరకు ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. రాజమౌళి లాంటి దర్శకుడే కలెక్షన్స్ రికార్డుల గురించి మాట్లాడరు. విజయ్ కి యాటిట్యూడ్ ఎక్కువ అంటూ విమర్శలు మొదలయ్యాయి. లైగర్ ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని టీం ఎక్స్పెక్ట్ చేయలేదు. 200 కోట్లన్నాడు, కొట్టలేదంటూ ట్రోలింగ్ ఆగలేదు. ఫ్యామిలీ స్టార్ ఈవెంట్ లో ఇదే విషయాన్ని విజయ్ ప్రస్తావిస్తూ 200 కోట్లు కొడతా అని స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, చెప్పి కొట్టకపోవడమే తప్పన్నాడు. నా మీద నాకు నమ్మకం ఉందని, ఎప్పటికైనా 200 కోట్లు కొడతానని మరోసారి ధీమా వ్యక్తం చేశాడు విజయ్. ఫ్యామిలీ స్టార్ గ్లిమ్స్ లో ఐరన్ వంచాలా ఏంటి అన్న డైలాగ్ ను ఇమిటేట్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రౌడీ హీరో చెప్పినటువంటి డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి, నేనైతే మీరు అవ్వలేరా ఏంటి అంటూ ఆడియన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. స్టార్ కాలేదన్న బాధ విజయ్ కు ఉండిపోయిందని, అందుకే ఎప్పుడూ ఇలా స్టార్స్ మీద పడుతూ ఉంటాడంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఇలా వివాదాలు కొని తెచ్చుకున్న విజయ్ ఈ మధ్య కామయ్యాడు. ఆచితూచి మాట్లాడుతూ కాంట్రవర్సీస్ కి దూరంగా ఉంటున్నాడు. మరోవైపు వరుస ఫ్లాప్లతో స్పీడ్ తగ్గించాడు. అయితే తన పేరు ముందు ది అనే ట్యాగ్ జోడిస్తే వివాదమైంది. విజయ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పేరుకి ముందు ది తెచ్చిన వివాదంపై స్పందిస్తూ పేరుకి ముందు ది తీసివేయాలని తన టీం కి సూచించినట్టు తెలిపాడు. తనను విజయ్ దేవరకొండ అని మాత్రమే పిలవాలని చెప్పాడు. ట్యాగ్ లైన్ తో గుర్తుండిపోవాలన్న ఆసక్తి లేదని, ఆడియన్స్ తనను నటనతో గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నానన్నాడు విజయ్. పేరుకు ముందు ది తెచ్చిన వివాదం గురించి విజయ్ మాట్లాడుతూ దీనివల్ల ఏ హీరో ఎదుర్కొనని ఎదురు దెబ్బలు తగిలాయి అన్నారు. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్స్ స్టార్ వరకు ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నాకంటే చిన్నవాళ్లు, పెద్దవారు రకరకాల బిరుదులు ఉపయోగించుకున్నారు. బహుశా ఏ ట్యాగ్ లేకుండా ఉన్న హీరో నేనొక్కడినేనేమోనన్నారు. లైగర్ ప్రచారంలో టీం ది అనే పదాన్ని జోడించారని, ఈ ట్యాగ్ ఎవరికీ లేకపోవడంతో ఓకే చెప్పానని, దీనివల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నారు. దీంతో ది విజయ్ దేవరకొండ అని కాకుండా విజయ్ దేవరకొండ అని మాత్రమే పిలవాలని చెప్పానన్నాడు. దీంతో ది కాంట్రవర్సీకి ది ఎండ్ కార్డు పడింది.